అరాచక శక్తులకు పొంగనూరు అడ్డాగా మారిందా? మరి ఇంత దుర్మార్గమా? ప్రతిపక్షాల్ని కనీసం నియోజకవర్గంలో కూడా తిరగనివ్వరా? ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తున్నారా? పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు పొంగనూరులో ప్రజాస్వామ్యం ఉందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పుంగనూరులో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు చోటే లేదన్నట్టుగా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రౌడీ మూకలతో, పచ్చి నెత్తురు తాగే కసాయిలతో, కత్తులు గొడ్డలతో సహవాసం చేసే కిరాయి హంతకులతో ఇక్కడ పాలన సాగుతోంది. అధికారం మదమెక్కి, అరాచకం నెత్తినెక్కి, ఉన్మాదం ఒళ్లంతా పూసుకున్న నరహంతకులు నియంతలుగా మారి తమ ఉన్మాదాన్ని చాటుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ తమ మానాన తాను రాజకీయం చేసుకుపోతున్న బోడే రామచంద్ర యాదవ్ లాంటి వారిని అంతం చెయ్యాలన్న కుట్ర జరుగుతోందని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా సదుంలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మరోసారి విధ్వంసం సృష్టించారు. పోలీసుల సాక్షిగా యథేచ్ఛగా దౌర్జన్య కాండ కొనసాగించారు. ఆయన స్వగ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్పై వైసీపీ శ్రేణులు రాళ్లు కర్రలతో దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ పార్టీ కార్యకర్తలను వెంబడించి కొట్టారు. 15 వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చివరికి పోలీస్ స్టేషన్కు వెళ్లినా వదలకుండా వెంబడించి స్టేషన్ ఎదుటే ఆయన ప్రచార వాహనానికి నిప్పుపెట్టారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లా సదు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం ఎర్రతివారిపల్లెకు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర యాదవ్ ప్రచార రథంతో వెళ్లారు. పెద్దిరెడ్డి గ్రామానికి రావడానికి ఎంత ధైర్యం నీకంటూ వైసీపీ శ్రేణులు ప్రచార రథంపై రాళ్లు రువ్వారు. ఆయన భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని కొట్టి పంపారు. దీంతో వందలాది మంది కర్రలు రాళ్లతో వచ్చి గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేకుండా వచ్చారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వైసీపీ శ్రేణులు ఆయన వాహనంపై రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం చేశారు. బీసీవై శ్రేణులు గట్టిగా ప్రతిఘటించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని 15 వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రామచంద్ర యాదవ్ కాన్వాయ్ కల్లూరు రోడ్డులో వెళ్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకుని రాళ్లు కర్రలతో మళ్లీ దాడి చేశారు. 20 మంది బీసీవై కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. రామచంద్ర యాదవ్ వాహనాలను పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారు. సదుం చేరుకుని పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాలుంచి లోనికి వెళ్లారు రామచంద్ర యాదవ్. అయినా వైసీపీ శ్రేణులు వదల్లేదు. ఆయనపై దాడి చెయ్యాలని స్టేషన్ ఆవరణలో చొరబడ్డారు. పోలీసులు తలుపులు మూసివేయడంతో స్టేషన్ ఎదుట ఉన్న బీసీవై ప్రచార వాహనానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు ఉపయోగించే వాహనంతో పాటు పలు వాహనాలను వైసీపీ శ్రేణులు మరోసారి ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం వారిని పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఆ 10 మంది బీసీవై కార్యకర్తల ఆచూకీ లభించడం లేదు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర గాయాలైన బీసీవై కార్యకర్తలను ప్రైవేట్ బిల్డింగ్లో నిర్బంధించడానికి పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ గూండాలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వాళ్ల మీద ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసులు గాయపడిన వాళ్లను వేధించే ప్రయత్నం చేశారని బీసీవై పార్టీ ఆరోపిస్తోంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఫోన్, ల్యాప్టాప్ చోరీకి గురయ్యింది. ల్యాప్టాప్లో విలువైన సమాచారం ఉంది. సదుంలో వైసీపీ అరాచకంపై ఈసీకి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల తీరు చూసి దాడి చేసిన వారిని పట్టుకొని శిక్షించాల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టడం కలకలం రేపుతోంది.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సత్తా ఉంటే ప్రజలు తేల్చుకోవాలి కానీ ఇలా పిరికి పందల్లా దాడులు చేసి భయపెట్టాలనుకుంటే అది వీలయ్యే పని కాదని బీసీవై శ్రేణులు అంటున్నాయి. అసలు గత కొన్నేళ్లుగా రామచంద్ర యాదవ్ హత్యకు కుట్ర జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈసీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం బ్రతికుందా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈసీ చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఎన్నికల సమయానికి రామచంద్ర యాదవ్ను భౌతికంగా అంతం చేసి పుంగనూరులో ఎన్నికలను ఏకపక్షం చేసుకోవడం ఖాయమని అంటున్నారు బీసీవై నేతలు. చూడాలి మరి ఈసీ అయినా కనీసం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది.